ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం తీవ్రమైన ఉద్రిక్తతతో మారుతుంది. వైసీపీ నేతలు మరియు కార్యకర్తలు ఎర్రగొండపాలెం గడ్డ ఎర్రగొండపాలెం అడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డ. లేట్గా వచ్చిన రాజకీయాలకి లేటెస్ట్ గా ఈ సునామీలో కూడా ఎవడు కొడితే దిబ్బ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆయన ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే పాటిపర్తి చంద్రశేఖర్ అని ప్రూవ్ చేసుకున్నారు. నిజంగా జగనన్న జెండాను చేతిలో జగనన్నని రాజశేఖర రెడ్డిని గుండెల్లో పెట్టుకున్న మీ అందరికీ నా పాదాభివందనాలు. జగనన్న అడ్డాగా నిలబడే స్థితిలో ఉన్నారని, ఎలక్షన్ బాబు మరియు ఆయన నాయకుడు చంద్రబాబు ఎదురుగా నిలవాలంటే సవాలుగా మారిందని స్పష్టంగా తెలిపారు. ఎలక్షన్ బాబు, నీకు నా సవాల్. నువ్వు నిజంగా దమ్మున్నవాడివి అయితే ఎర్రగొండపాలెం వచ్చి మా చంద్రశేఖర్ మీద తలపడి గెలవాలి. అప్పుడు మాత్రమే తొడలు కొట్టి మీసాలు తిప్పడం గురించి చెప్పు అని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. 2024 ఎన్నికలో టీడీపీ పెద్ద వేవ్తో ముందుకు వచ్చినప్పటికీ మొగోడిలా చంద్రబాబుని ఎదుర్కొనే ధైర్యం కనబరిచే వ్యక్తి ఎర్రగొండపాలెం చంద్రశేఖర్ మాత్రమే అని పార్టీ నేతలు తెలిపారు. ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చిన వారికి మంచి చేయడం కోసం పోరాటం చేస్తున్నామని, ఎవరైనా పోటీకి రావాలంటే ప్రజలు తేల్చుకుంటారని వైసీపీ నేతలు హేమంతంగా వ్యాఖ్యానించారు. వైసీపీ శ్రేణులు జగనన్నతో పాటుగా సిద్ధంగా ఉన్నామని, రాజకీయ పోరాటంలో తలపడి కోట్లు కోట్లాడి నాయకత్వాన్ని సభ్యంగా నిలబెట్టే విధంగా ముందుకు వెళ్తామని వెల్లడించారు. నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు ప్రజలతో కలిసి సక్రియంగా ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రక్రియలో తమ ఆధిపత్యాన్ని మరింత బలపరుస్తున్నారు. మొత్తం వ్యూహం ప్రజలకు చేరుకుని జగన్ నాయకత్వంలో వైసీపీ బలాన్ని నిలబెట్టడం, స్థానిక నాయకులు ప్రజల మధ్య ఖచ్చితమైన సంకేతం ఇవ్వడం ద్వారా ఎర్రగొండపాలెం రాజకీయ వాతావరణం మరింత ఆసక్తికరంగా మారింది.